అన్న మీరు ఇప్పుడు ఆ ప్రాంతం బిడ్డగా చెప్పండి. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మా ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి మొదలుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సభలలో ఫస్ట్గా నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి. అసలు నిజంగానే తుంగతుర్తి నల్గొండ ఆ ప్రాంతానికి సంబంధించి ఆ భువనగిరి ప్రాంతానికి సంబంధించి బీఆర్ఎస్లో నీళ్లు రాలేదా? ఒకవేళ నీళ్ళు ఇప్పుడు తెచ్చినామని చెప్తా ఉన్నారు, ఇంకో పక్క కాళేశ్వరం మొత్తం కూలేశ్వరం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వస్తే ఒకవేళ ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన నీళ్ళు, అసలు ఏం జరుగుతూ ఉన్నది? నువ్వు క్వశ్చన్ అడిగావు. నీది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కొంచెం ముందు పోగానే రాజవరం వస్తుంది. రాజవరం గుర్తుందిగా, రాజవరంకి ఆ ముదిమాణిక్యం రాజవరం ఈ ప్రాంతాలకు ఎన్ని సంవత్సరాల నుంచి నీళ్ళు రాలేదు? మొత్తం బీళ్లు పడ్డాయి. పక్కనే ఉంటుంది నాగార్జున సాగర్, ఇట్లా కనిపిస్తుంది. పక్కనే ఉన్న రాజవరం దాని కింద ఊర్లకి ఎక్కడ కూడా నీళ్ళు రాలేదు. 50 సంవత్సరాలు మీరే కదా పాలించింది. 2014 నుంచే కదా ఇవాళ అక్కడికి నీళ్ళు వచ్చినాయి. మరి ఎవరు తెచ్చినట్టు? ఇలా కాళేశ్వరం మల్లన్న సాగర్ నుంచి మొన్న మీరే కదా ఓపెన్ చేసిర్రు బసవాపూర్ ప్రాజెక్టు. మొన్న మీ దాంట్లో కదా కాళేశ్వరం దండగా కూలేశ్వరం మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఆ కాళేశ్వరం చిన్న దాని మీద అబద్ధం పెట్టి ఇలా మీరు గద్దెనెక్కిర్రు. ఇలా కాళేశ్వరం నేను ఏమంటున్నా, నిన్న జరిగిన సభలో మాట్లాడటానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒకటి మాట్లాడేటప్పుడు దానికి ఒక శాంటిటీ ఉండాలి. అంతకుముందు మీరు ఓపెన్ చేసింది ఎవరు ఓపెన్ చేసారు? మీ మంత్రులే కదా ఓపెన్ చేసింది. కాళేశ్వరం నుంచి వచ్చే మల్లన్న సాగర్ నుంచి కనెక్టివిటీ అయ్యే బసవాపూర్ ఆలేర్లు అక్కడనే కదా మీరు ఓపెన్ చేసింది. మరి ఆ కాళేశ్వరం లేకుంటే నీకు అదే నీళ్ళు ఎన్ని నుంచి వస్తాయి? మీరు ఎంతసేపు చేసేది మళ్ళీ కాళేశ్వరం నుంచే, కానీ చెప్పుడు మాత్రం కాళేశ్వరం నువ్వు ఎందుకు ఇవ్వాల కాళేశ్వరం ఎందుకు ఇంత బదనాం చేస్తున్నావు? మీ గురువుకు ఎట్లా సాయం చేయాలి? మీ గురువుకి ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ బనకచెర్లకు నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలి? ఆ నీళ్ళు తీసుకుపోవాలంటే కాళేశ్వరం ఎట్లా బదనాం చేయాలి? అరే వాళ్ళు చెప్పిండ్రు ఎన్డీఎస్సీ వాళ్ళు, అది రిపేర్ చేపియండి. చెప్పినా కూడా నువ్వు రిపేర్ చేపించకుండా వాళ్ళకి నీళ్ళు వదలాలంటే దాన్ని రిపేర్ చేయరు. నీ ఎజెండా ఒకటి, ఇవాళ నువ్వు తీసుకొని పోయి ఇంట్లోకి రాగానే ప్రగతి భవన్కు రాగానే తీసుకొచ్చి ఏమేమి మాట్లాడుకున్నాం, ఎందుకోసం చేసినాం అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతాం. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. నల్లగొండ జిల్లా నేను చెప్తున్నా, అదే అంటున్నా, నల్లగొండ జిల్లాలో 2014 కంటే ముందు ఎన్ని లక్షల ఎకరాలు సాగైంది వ్యవసాయం? 4 లక్షలు కూడా కష్టంగా అవుతుంది. అదే 2014 తర్వాత 12 లక్షలు దాటింది. 12 లక్షలు దాటిందంటే ఎంత నీళ్ళు వస్తే దాటుతుంది? దానికి మరి దాన్ని మీరేం సమాధానం చెప్తారో మీరు చెప్పరు. నేనేమన్నా నీళ్లు లేవు మేమే తెచ్చినామంటే 2014 కంటే మీ ప్రభుత్వం మీద ఉన్నది, మీ గురువు ప్రభుత్వం ఉన్నది, మీ ప్రభుత్వం ఉన్నది. మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాల వ్యవసాయం సాగింది, వరి పండింది? ఈ 2014 తర్వాత 12 లక్షలకు పెరిగింది. అది ఎవరి వల్ల? కేసీఆర్ గారు చేసిన దానివల్ల కదా. కాళేశ్వరం ద్వారా చిన్న ఫస్ట్ తుంగతుర్తికి ఆ నుంచి వస్తున్నందుకే ఆడ 2 లక్షలకు 3 లక్షల రూపాయలకు ఎకరం కూడా అమ్ముతే కొనేటోడు లేకుండే. ఇవాళ 25 నుంచి 30 లక్షలు అయిందంటే అక్కడ ఉన్నటువంటి నీళ్లు చివరి ఊరు వరకు కూడా నీళ్లు పారినాయి. ప్లస్ రోడ్డు కనెక్టివిటీ ఈ పెరిగినప్పుడే ఆర్థికంగా అభివృద్ధి ఉన్నప్పుడే రేట్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ అభివృద్ధి చెందుతుంది. అంతకుముందు ఎందుకు చెందలేదు? మళ్ళీ 24 తర్వాత ఏమైంది? మళ్ళీ పరిస్థితి మళ్ళీ సేమే వచ్చిందిగా. అది ఎవరి ప్రభుత్వంలో ఎట్లా ఉన్నది అనేది మీరే వాళ్ళకే. అంటే ఇప్పుడు గతంలో ఉన్నదానికి దీనికి పోల్చుతున్నారా అన్న మీరు? అంటే బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్కి 2014 కంటే ముందు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, దాని తర్వాత టీడీపీ ప్రభుత్వం, మొత్తం మీదే కదా. అప్పుడు ఎట్లుండే వ్యవసాయ రంగం? ఎన్ని లక్షల ఎకరాల వరి పండింది? 2014 తర్వాత ఎంత పండిందో నేను లెక్కలతో సహా చెప్తున్నా కదా. ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 స్థాయికి పోయే దాంట్లో నల్గొండ జిల్లా షేర్ ఉంది. అన్ని ఒడ్లు పండించింది నల్గొండ జిల్లా. ప్రెజెంట్ కాంగ్రెస్ పరిపాలన ఎట్లేదు? ఇప్పుడు లేక మళ్ళీ ఏడుస్తున్నారు. అదే కదా రైతులు కొట్లాడుతూ సభలో చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు, దేశం తలెత్తుకునేటట్లుగా పండించింది మన ఈ ప్రాంతం ధాన్యాన్ని అని చెప్పి. నేను చెప్తే కాదు, ఒక రిపోర్ట్ ఉంటుంది అగ్రికల్చర్ ఉంది, కాగ్ రిపోర్ట్ ఉంటుంది, అది చూపించి మాట్లాడండి. ఆయన మాటలకి ఏముంటుంది? ముఖ్యమంత్రి మాట్లాడిందంటే అది ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడడానికి, పొద్దున మాట్లాడిన దానికి, సాయంత్రం మాట్లాడిన దానికి ఏమన్నా తేడా ఉంటుందా? అదే భువనగిరి సాక్షిగా నేను రైతు బంధు ఇస్తాను ఎన్నిసార్లు ఒట్టు పెట్టిపోయిండు, అదే లక్ష్మీనరసింహస్వామి దగ్గర సాక్షిగా ఎన్నిసార్లు ఒట్టు పెట్టిపోయిండు, ఎన్నిసార్లు మాట తప్పిండు. ఏదన్నా ఇప్పుడు దాంట్లో నిజం ఉంటుందా? పొద్దున లేస్తే అబద్ధాలు, ఏదైతే అబద్ధాల మీద గద్దెనెక్కిండ్రో వాటిని నిలబెట్టుకోవడానికి వాళ్ళు చెప్పిన హామీలను ఇయ్యలేక ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ఇవాళ నల్గొండ జిల్లాకు వచ్చిపోయిండ్రు. నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఒక ముఖ్యమంత్రి అధికారిక పర్యటన ఉంటే 100 కోట్లు నిధులు వస్తాయని సంతోషపడతారు. 100 కోట్లు కాదు కదా, 10 కోట్లు కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్ శాంక్షన్స్ కూడా అయినాయి, శంకుస్థాపనలు చేసిపోయారు. అవి అయితాయో కావో కూడా తెలియని పరిస్థితి. అదే మాట్లాడదామన్నా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి
తుంగతుర్తికి సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన ఒక వ్యాఖ్యలు చేసిండు. అసలు ఎట్లా చూస్తారన్న ఆ వ్యాఖ్యల్ని? నువ్వు 3 ఫీట్ల నుండి 6 ఫీట్లే గుర్తుండు, సీఎంని అడ్డుకుంటాడంట, కార్యకర్తలు చాలు నేను చూసుకోవడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సీఎంని అడ్డుకోవడానికి సీఎం ప్రజలతో ఎన్నుకోబడ్డాడు. సీఎంని అడ్డుకోవచ్చు, అన్యాయం జరిగితే ప్రధానమంత్రిని కూడా అడ్డుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నీవేం పైనుంచి ఊడిపడలేదు, నువ్వు ప్రజలైతే ఓట్లు వేస్తేనే నువ్వు కూడా అడ్డుకొని వచ్చినవే. నేను అడ్డుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నిరసన తెలిసే హక్కు ఒక్కటే ఉంది. దానికి ఏం నువ్వు సపరేట్ ముఖ్యమంత్రి కాదుగా. ఇవాళ ఉన్న ఎంతో ముఖ్యమంత్రుల తర్వాత నువ్వు ఒక ముఖ్యమంత్రి వచ్చినావు అంతే తప్ప ఆయన 3 ఫీట్లు ఉన్నాడా, నువ్వెన్ని ఫీట్లు ఉన్నావు, నేను ఏమంటున్నా, నువ్వు కుర్చీలో కూర్చుంటే 3 చీరలు వేసుకొని కూర్చుంటావు, నువ్వు కుర్చీలో కూర్చుంటే 3 చీరలు వేసుకొని కూర్చుంటావు. వ్యక్తిగతంగా అనటం మర్యాద కాదని మాట్లాడతారు. ఇలా మా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. నువ్వు మాట్లాడిన దానికి నేను మాట్లాడితే నా స్థాయి తగ్గిపోతుంది. నా స్థాయి తగ్గి నేను మాట్లాడాల్సిన వ్యవస్థ దేని గురించి మాట్లాడతా, నల్గొండ జిల్లాకు ఏం అన్యాయం జరుగుతుంది, ఏం అభివృద్ధి చేస్తానికి వచ్చినావు ఆ విషయమే మాట్లాడతా. నేను పొట్టుకున్నా అవి కాదు కదా ప్రజలు కోరుకునేది. అవి నీ వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి ప్రజల మీదకి రుద్దొద్దు కదా. ప్రజలు కోరుకునేది అక్కడ డెవలప్మెంటా, అక్కడ ఏం అన్యాయం జరుగుతుంది, వాటి విషయాలు మాట్లాడరు. నువ్వు వచ్చిపోయినందుకు ఇంకేమన్నా దానికి యాడ్ ఆన్ అయితే ప్రజలు సంతోషపడతారు అంతే తప్ప ఆయన ఎట్లుంటేనే ఆయన ముందు ఆ 3 ఫీట్లు ఉంటేనే ఆయన్ని తట్టుకోలేకపోతారు కదా. మీరు అసెంబ్లీ నుంచి ఆయన మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారు, ఆయన అట్లుంటేనే సరిపోలేదు. ఇంకా వేరే తిరుగుంటే ఇంకా తట్టుకోలేరు కదా. ఆయనకి ఎందుకు వ్యక్తులను విమర్శించే వ్యక్తిత్వం అది మంచిది కాదు. ఆయనకి ఏదైనా అది విషయం మీద మాట్లాడమండి, విషయం మీద చర్చ చేయమండి. అనవసరంగా ఆయన ఒక 2 సార్లు మాజీ మంత్రిగా పనిచేసిండు ఆ జిల్లాకు. అంటే ఇది కొనసాగుతూ వస్తూ ఉన్నది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇలాంటి మాటలు, మీ ప్రతిపక్షం ఎంత ఇట్లాంటి మాటలు రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ వ్యక్తిగతంగా దూషించవద్దని చెప్తా ఉన్నా కూడా ఏ మీటింగ్లో పోయినా ఇదే నడిపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే మాట్లాడుతూ నిన్న కేసీఆర్ గారిని కూడా ఉద్దేశించి ఇది కట్టిరు కదా, ఒకసారి అక్కడికే పోయి చూద్దాం, అవి పని చేస్తలేవా, మిమ్మల్ని ఆన్నే ఉరిదీస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మరి మేము ఎవరిని నల్గొండ జిల్లా వాళ్ళు ఎవరిని ఉరిదీయాలి? ఎస్ఎల్బీసీ ఎట్లా కూలిపోయింది? లోపలి పోయి శవాలు ఇప్పటికీ 8 మంది శవాలు. మరి ఇప్పుడు ఎవరిని ఉరిదీయాలి? గతంలో ఎవరిని ఉరిదీయాలి? నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ ఇంతవరకు మీరు మొదలుపెట్టింది. మధ్యలో మేము దాన్ని కంటిన్యూ చేస్తే మళ్ళీ రాగానే మీరు మొదలు మధ్యలో పోగానే మిషన్ ముందుకు పోవాలి. వెనక్కి వస్తానికి కూడా లేని టెక్నాలజీని తీసుకొచ్చి మీరు కమిషన్లకు కకృతిపడి చేసిండ్రు. ఇలా లోపల పడ్డ బిడ్డల శవాలు ఇంతవరకు లేవు. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎన్ని రిటైనింగ్స్ వాళ్ళు చూపించాలా? రిటైనింగ్ వాళ్ళు మీరు చేసింది ఏంటి? మీరు చేస్తేనేమో మంచిది, మేము చేస్తేనేమో తప్పు. మీరు చేస్తే ఎవరు ఎన్డీఎస్ఏ కూడా ఎక్కడ కూడా రాదు, ఎక్కడ కూడా కనీసం చూపించని కూడా చూపించారు. మీడియాను మొత్తం కంట్రోల్లో పెట్టుకొని మీరు చేసే ఎక్కడ కూడా చూపించారు. కాళేశ్వరం మీద చిన్నది రాగానే దాన్ని రాహుల్ గాంధీ ఉరికొచ్చిండు, ఎన్డీఎస్ఏ ఉరికొచ్చింది, అడగకముందే రిపోర్ట్లు ఇచ్చిండ్రు. మళ్ళీ వాళ్ళు తీరా చూస్తారు ఏమైంది, ఎన్డీఎస్ఏ అది రిపేర్ చేయమని వాళ్ళే చెప్తా ఉన్నారు. అయినా కూడా ఎంతసేపు నీకు చుట్టూ తిరిగి మళ్ళీ కాళేశ్వరం దగ్గరికి వస్తుంది, ఆయనకు విమర్శించడానికి వేరే అస్త్రాలు అన్నీ అయిపోయినాయి. అన్నీ ఇప్పుడు కమిషన్లు చేసిండు. అక్కడ కూడా ఆయన అనుకున్నంత స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏదో ఉన్నదని, కానీ అక్కడ ఏం 0 ఉన్నట్టుంది. మళ్ళీ దాన్ని ఇంకేం చేయాలన్న ఆలోచన తప్ప నువ్వు ఎంతసేపు వాళ్ళని తిట్టాలి, నువ్వు వీళ్ళని తిట్టాలి. కాదమ్మా నేను తిట్టేది అంటాను. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాకముందు 50 సంవత్సరాలు నల్గొండ జిల్లాను కానీ రాష్ట్రం ఉమ్మడి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది, టీడీపీ ప్రభుత్వం పాలించింది కదా. మరి అటు సైడు నీది కూడా అదే ప్రాంతం కదా. నేనేం చెప్తున్నా, అది మొత్తం కూడా నీళ్లు తాగాలంటే భయపడుతుండే. నీళ్లు తాగితే బాడీ అంతా పెయిన్స్ వస్తుంది, నొప్పులు ఉంటుంటాయి, బోధకాళ్ళు వాసి ఉంటుండే. ఒక్కొక్క ఊర్లలో చూస్తే అప్పుడు ఎట్లా ఉంటుండే, ఫ్లోరైడ్ నీళ్ళు. నల్లగొండ జిల్లా మునుగోడు, చెండూరు, మొత్తం మల్లెపల్లి అటు సైడ్ మొత్తం కూడా ఫ్లోరైడ్ వాటర్ ఉంటుంది. మరి అన్ని సంవత్సరాల నుంచి మీరు ఏం చేసింది? మరి కేసీఆర్ గారు వచ్చినాకనే కదా మిషన్ భగీరథ ద్వారా నీకు ఫ్లోరైడ్ రహిత జిల్లాగా చేసింది. ఫ్లోరైడ్ ఇవాళ మంచి ఎట్లా మినరల్ వాటర్ ఎట్లా తాగుతుండ్రో ఆ జిల్లాలో నీళ్ళు అట్లా తాగుతారు. మరి మీరు చేసింది ఏం చేసిండ్రు? మీరు ఏం అభివృద్ధి చేసిండ్రో మేమేం అభివృద్ధి చేస్తున్నామో చెప్పినాం. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఆ జిల్లాలో ఒక శాపం తిరిగి ఉన్న దాన్ని తీసుకొచ్చి మళ్ళా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా చేసిపోయి ఇచ్చిండో నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఇలా ప్రశాంతంగా సంతోషంగా. పిల్లలు ఇంతకుముందు అక్కడ పిల్లల్ని చేసుకోవాలంటే భయపడుతుండే, ఎందుకంటే వాళ్ళకి ఏం రోగాలు వస్తాయని. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు, ఇలా ప్రశాంతంగా ఉన్నది. ఆ జిల్లాలు కూడా మంచిగా వాటర్ తాగుతుంటారు, సిటీకి దగ్గర ఉన్నారు. సిటీలు ఎట్లున్నాయో అక్కడ కూడా అట్లున్నారు. ఇలా 3 మెడికల్ కాలేజీలు, ఇలా 3 జిల్లాలు చేసిండు. ఎస్పీ ఆఫీసులు కావచ్చు, కలెక్టరేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిందేగా. ఇవాళ మళ్ళీ దామర్చర్ల
ఒక్కొక్కటి 800 మెగావాట్లు, 4 మెగావాట్లు, 3200 మెగావాట్లు. మీరు మొన్న పోయి ట్రయల్ రన్ చేసి వచ్చారు కదా, మీరే కదా పోయినరు. అక్కడ చూడవచ్చు కదా శిలాఫలకం మీద, అక్కడ ఎవరు మొదలు పెట్టినరు, ఎవరు స్టార్ట్ చేశారు అనేది అది ఉంటుంది కదా. చూసుకుంటప్పుడన్నా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. మీరు కాళేశ్వరం నీళ్ళు తిడుతారు, పొద్దున్న లేచి మళ్ళీ బసవాపూర్ దగ్గర ఓపెన్ చేస్తారు. పక్కనే ఉన్నది యాదాద్రి, ద టెంపుల్ని 1200 కోట్లతో అభివృద్ధి చేసి నల్గొండ జిల్లాలకు ఏం చేయాలనో కేసీఆర్ గారు ఆ విధంగా చేసిండు. అంతకుముందు ఎట్లుంటుండే, ఇవాళ ఎట్లుంటుంది అనేది ఎవరిని అడిగినా కూడా ఆ జిల్లాలో తెలుసు. ఇలా రోడ్లు కావచ్చు, ఇలా మెడికల్ కాలేజ్, మెడికల్ కాలేజీలు అంటే ఇంతకుముందు గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, అందులో సీట్ రాకుంటే ప్రైవేట్గా కట్టుకునే పరిస్థితి లేకుండే. మెడికల్ కాలేజ్ అంటే ఒక కళ. ఇవాళ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్, సూర్యాపేట నుండి చదువుకుని ఇంటికాడ ఉండి మెడికల్ కాలేజ్ చదువుకునే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్. ఇవాళ నల్గొండలో ఐటీ హబ్, నల్గొండలో ఐటీ హబ్ కేటీఆర్ గారు ఐటీ హబ్ ఏర్పాటు చేసిండు. ఇలా మీరు అదే మంత్రి ఆయన సొంతూరు బ్రాహ్మణ వెల్లంలో ఆ ప్రాజెక్టు 200 కోట్లు నిధులు ఇచ్చింది కూడా కేసీఆర్ గారుగా. ట్రయల్ రన్ చేసి 200 కోట్లు ఇచ్చింది. ఇవన్నీ కూడా ఉదయ సముద్రం ట్యాంక్ బండ మీద 75 కోట్లు పెట్టి చేశారు. ఇలా మీకు నల్గొండ జిల్లాలో చెప్పొచ్చు, కేఆర్ఆర్ కాలేజ్ కోదాడ, నల్గొండలో ఎన్జీ కాలేజ్. ఎవరిని అడిగినా ఆ కాలేజీలో ఎవరైనా అందులో చదువుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇలా ఎన్జీ కాలేజీని ఎట్లా ఉన్న ఎన్జీ కాలేజీని 60 కోట్లు పెట్టి మరమ్మతు చేయించింది. ఇలా ఏది అవసరమో ప్రజలకు అవన్నీ కూడా నల్లగొండకే 1200 కోట్లు డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చిపోయింది. ఇవాళ నువ్వు ఇచ్చింది ఎంత, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఎంత ఇచ్చిండు, ఇవాళ నువ్వు ఇచ్చి అక్కడ వచ్చి నువ్వు ఎంత ఇచ్చిపోయినావు అనేది మీరు ఒక్కసారి నేను ఏమేమి చేసిండు, ఏ రంగం ఏమేమి చేసిండు క్లియర్గా చెప్పిన. ఎడ్యుకేషన్ కాలేజీలు చేసిండు, వ్యవసాయం దానికి నీళ్ళు ఇచ్చిండు, ఆరోగ్యంకు హాస్పిటల్స్ ఇచ్చిండు, చదువుకోవడానికి డిగ్రీ కాలేజీలు ఇచ్చిండు, ఉద్యోగస్తులకు ఐటీ కోసం ఐటీ హబ్ పెట్టిండు. ఎన్ని బిడ్డల్లో గురుకులాలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో గురుకుల స్కూల్స్ అన్నీ కూడా ఇవాళ అద్భుతంగా నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసి ఇవాళ చేయాల్సిందంతా చేసిండ్రు. ఇంకా ఏం చేయలేదో మీరు చెప్పాలి. మీరేం చేస్తారో ఇవాళ చెప్పి మన నల్గొండ జిల్లాలో సమాధానం చెప్పాలి.